విమానాల రద్దు సంక్షోభం నేపథ్యంలో ఇండిగో కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 10 నాటికి కార్యకలాపాలను స్థిరీకరించాలని భావిస్తున్నట్లు తెలిపింది. తమ వద్ద ఉన్న 2300 విమానాల్లో ఇవాళ 1650 విమానాలు నడుస్తున్నట్టు వెల్లడించింది. ఇవాళ 650 విమానాలను ఇండిగో రద్దు చేసింది. అందులో బెంగళూరులోనే 150 విమానాలు రద్దయ్యాయి. ముంబైలో 112, ఢిల్లీలో 109, హైదరాబాద్లో 100కు పైగా విమానాలు రద్దయ్యాయి. విశాఖ నుంచి రాకపోకలు సాగించే 10 ఇండిగో విమానాలను రద్దు చేశారు. తమిళనాడులోని తిరుచిలో 11 విమానాలను నిలిపేశారు. తిరువనంతపురంలో కొన్ని ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శ్రీనగర్ నుంచి అమృత్సర్కు వెళ్లాల్సిన 2 విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణికుల కోసం స్పైస్ జెట్ 100 అదనపు విమానాలు నడుపుతోంది. మరోవైపు రైల్వే శాఖ అదనపు రైళ్లను నడుపుతోంది. ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్కు డీజీసీఐ ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేసింది.